రామ లక్ష్మణుల ధైర్య సాహసాల ముందర తాటక యొక్క శక్తి సామర్థ్యాలు ఏమాత్రం నిలవలేకపోయాయి. రాముడు వేసిన ఒకే ఒక్క బాణానికి తాటక నేల కొరిగింది. దాన్ని చూసిన దేవతలు హర్షధ్వానాలు చేస్తూ పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు, అప్సరసలు ఆనంద తన్మయులై పాడుతూ నాట్యం చేశారు. అప్పుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు విశ్వామిత్రుడితో ఇలా అంటారు: ఓ మహర్షి, రాముడు మా తరపున సాధించవలసిన చాలా ముఖ్యమైన కార్యం ఒకటి ఉంది. దానికోసం నీకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానాన్ని అంతటినీ అతనికి బోధించు. ఈ మాట చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. మరునాటి ఉదయం విశ్వామిత్రుడు రాముడికి తనకు తెలిసిన దివ్యాస్త్ర సంపదనంతటినీ ఉపదేశించాడు. ఆ సమయంలో ఆ అస్త్రములు మానవ రూపాలు దాల్చి రాముడి ఎదుట నిలిచాయి. అవి రాముడితో ఇలా అన్నాయి: ఓ రామ, నీ ఆజ్ఞ మాకివ్వు. నీకు ఏ విధంగా సేవ చేయాలో చెప్పు. అప్పుడు రాముడు వాడితో ఇలా అంటాడు: నేను మిమ్మల్ని తలచిన వెంటనే మీరంతా వచ్చి నా ముందు నిలవాలన్నదే నా ప్రార్థన. ఈ మాట విన్న అస్త్రాలు అంతర్ధానమయ్యి వెంటనే రాముడి అమ్ముల పొదలోకి చేరాయి. తరువాత అదే రోజున వాళ్ళందరూ కలిసి ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. దాని పేరే సిద్ధాశ్రమం. అప్పుడు రాముడు విశ్వామిత్రుణ్ణి ఈ ఆశ్రమం గురించి తెలుపవలసిందిగా అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా వివరించాడు: ఈ ఆశ్రమంలోనే వామనమూర్తి కొన్ని లక్షల సంవత్సరాల పాటు నివసించాడు. ఒకసారి దేవతలు వామనమూర్తిని దర్శనం చేసుకొని యజ్ఞదీక్షలో ఉన్న బలిమహారాజును సందర్శించవలసిందిగా అభ్యర్థించారు. రాక్షసులకు అధిపతి అయిన బలిమహారాజు ముల్లోకములను జయించి ఉన్నందున ఆయనను వామనుడు యాచించి ఆ లోకములను స్వాధీనం చేసుకోవాలని దేవతలు వామనుడికి విజ్ఞప్తి చేశారు. సరిగ్గా అదే సమయంలో కశ్యపుడు కూడా సిద్ధాశ్రమానికి రావటం జరిగింది. ఆయన వామనుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి తనకు కుమారుడిగా అవతరించవలసిందిగా ప్రార్థించాడు. అందుకు స్వామి అంగీకరించాడు. అతిథి కశ్యపులకు కుమారుడిగా, మరుగుజ్జు బ్రాహ్మణుడిగా ఆయన అవతరించడం జరిగింది. ఆయన బలి మహారాజు వద్దకు వెళ్ళి 3 అడుగుల నేలను యాచించే సాకుతో ఆయన రాజ్యమును స్వాధీనం చేసుకునే దేవ కార్యమును నెరవేర్చాడు. ఇప్పుడు అదే సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు, ఆయన శిష్యులు ఉంటున్నారు. అలా వాళ్ళందరూ ఆశ్రమానికి చేరుకున్న వెంటనే విశ్వామిత్రుడు యజ్ఞదీక్షకు పూనుకున్నాడు. రామలక్ష్మణులు ధనుర్ధారులై నిలిచి మారీచ సుబాహులు ఎప్పుడు వస్తారా అని కాపుగాచి ఉన్నారు. అలా యజ్ఞం 6 పగళ్ళు 6 రాత్రులు అసలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. అలాగే రామలక్ష్మణులు కూడా అసలు నిద్ర కూడా పోకుండా యజ్ఞవాటికను అప్రమత్తంగా సంరక్షిస్తూ వచ్చారు. అలా యజ్ఞం కొనసాగుతుండగా కీలకమైన 6వ రోజు రాత్రి సోమరసమును యజ్ఞంలో పిండుతుండగా రానున్న రాక్షసుల రాకను గమనించిన అగ్నిహోత్రుడు బగ్గున మండుతూ పైకి లేచాడు. అది గమనించిన రామలక్ష్మణులు అప్రమత్తులై ఆకాశంలోకి చూస్తుండగా మారీచ సుబాహులు భయంకరమైన కేకలు, అరుపులతో భయంకర రూపాలు దాల్చి ఆకాశంలో నిలబడ్డారు. ఈసారి వారు మాత్రమే కాకుండా వారి రాక్షసగణం కూడా తోడై వచ్చింది. వాళ్ళు ఎప్పట్లాగానే యజ్ఞవాటికపై రక్తమాంసాలు, మలమూత్రాలు కుమ్మరించడం మొదలుపెట్టారు. అక్కడ ధనుర్ధారులై ఉన్న రామలక్ష్మణులను పట్టించుకోవాలి. అది గమనించిన రాముడు అప్రమత్తుడై వాళ్ళతో యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. అలా రాముడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించగా అది మారీచుని రొమ్ముని తాకి వాడిని 100 యోజనముల సముద్ర మధ్యంలోకి తీసి విసిరేసింది. కానీ చంపలేదు. తర్వాత రాముడు ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించగా అది నేరుగా సుబాహుడి గుండెల్లోకి దిగబడి మరణించాడు. దాని తర్వాత మిగిలిన రాక్షస గణనంతటినీ రాముడు తన అస్త్ర సంపదతో పాలద్రోలాడు. అలా రాక్షసుల పీడ విరగడైన తర్వాత గతంలో సిద్ధాశ్రమంలో నివసిస్తూ ఉన్న ఋషులంతా తిరిగి వచ్చి
శ్రీరాముడు చేసిన ఈ అద్భుత కార్యానికి అభినందనలు తెలిపారు. ఆ సాయంకాలానికి యజ్ఞకార్యం కూడా పూర్తయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మారీచుడు చావలేదు. మారీచుడు చావకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదే రావణుడి వధ. రావణుడి వధ జరగాలంటే సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరగాలంటే మాయలేడి వేషంలో మారీచుడు రావాలి. అందుకనే మారీచుడు చావకుండా ఆ దేవుడు బ్రతికించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.